హలో, కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ దినాన్ని క్షణాన్ని ఎంతోమంది చూడక నశించిపోసినప్పటికీ మమ్మల్ని మీ సజీవ రెక్కల్లో ఉంచి కాచి కాపాడే విధానం బట్టి తండ్రి నీకే వందనాలు తండ్రి. తండ్రి, ఇప్పుడు ఈ వాక్యం చెప్తున్న నీ కుమారుడికి మంచి ఆలోచించే జ్ఞానాన్ని, పరిశుద్ధాత్మ సహాయాన్ని దయచేయండి తండ్రి. అలాగే విన్న మాకు కూడా తండ్రి ఎల్లప్పుడూ కూడా నీ వాక్యానుసారంగా నడుచుకునే బతుకులు మా అందరికీ దయచేయమని ఈ చిన్న ప్రార్థన మీ పీడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరుని అడిగి వేడుకొచ్చడం మా కన్న తండ్రి. ఆమె చక్కగా ప్రార్థన చేసి వినిపించిన బ్రదర్ కృష్ణ గారికి సంఘం తరపున వందనాలు. మన మధ్యలో ఉన్న బ్రదర్ సురేష్ గారు వచ్చి వాక్యం అందించవలసిన ప్రభుపేట మనం చేస్తున్నాం. మమ్మల్ని సజీవ రెక్కల కింద ఉంచి నీ కొరకు ఈ భూమి మీద బ్రతికే అవకాశాన్ని ఇచ్చేవ తండ్రి. ఈ సాయంకాల సమయమందు సంఘముగా కూడుకొని నేను మహిమపరుస్తుండగా నీ మాటలు చెప్పడానికి నిల్చున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయమని, వింటున్న మీ పిల్లలు కూడా వాటిని గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని, చెప్పబడిన ప్రతి మాట వెనకాల ఫలాలు తీసుకురమ్మని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. మరి నేను మొన్న క్రిస్టమస్ మనకి నవంబర్ లాస్ట్ వీక్ నుండి లేదా డిసెంబర్ 1 నుండి ప్రారంభమై జనవరి 1వ తారీఖు వరకు క్రైస్తవులలో ఒక పండగ వాతావరణాన్ని వారి గృహాలలో మనకు కనిపిస్తుంది. మంచిదే, చెయ్యొద్దు అన్నది కాదు, కానీ ఏది చేసినా దేవునికి మహిమకరంగా ఉండాలన్నదే మా ఆశ, ఆలోచన, అంతే తప్ప వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు. అయితే ఈరోజు ఒక వ్యక్తిని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. క్రిస్టమస్ చేసుకుంటున్న మనము బైబిల్ గ్రంథంలో సుమారుగా 1100 నుండి 1200 పాత్రలు మనకు కనిపిస్తే, పాత్రలన్నీ కూడాను ఏదో ఒక సందర్భంలో మాట్లాడి, అలాగే దూతలు కూడా కొన్ని సందర్భాలలో మాట్లాడినట్టుగా మనకి కనిపిస్తారు. అలాగే బైబిల్ గ్రంథంలో జంతువులు కూడా మాట్లాడినట్టుగా మనకు కనిపిస్తుంది. అయితే బైబిల్ గ్రంథం మొత్తంలో కూడాను మాటలాడకుండా కేవలము దేవుని చెప్పు చేతల్లో నడిచిన ఒక వ్యక్తి ఉన్నారు. ఈయన గురించి మత్తయి సువార్తలో రాయబడి ఉంటుంది, లూకా సువార్తలో రాయబడి ఉంటుంది, యోహాను సువార్తలో ఒకే ఒక సందర్భంలో రాయబడి ఉన్నప్పటికీ కూడా మార్కు సువార్తలో అసలు ఈయన పేరే కనిపించదు. ఒక ఉన్నతమైన వ్యక్తి బైబిల్ గ్రంథములో ఒక ప్రధాన పాత్రను పోషించినటువంటి ఈ వ్యక్తి క్రిస్టమస్ సందర్భంలో మనము యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడతాము, మరియమ్మ గారి కొరకు మాట్లాడతాము, అలాగే హేరోదు గురించి మాట్లాడతాము, జ్ఞానుల గురించి మాట్లాడతాము, గొర్రెల కాపర్ల గురించి మాట్లాడతాము, పశువుల తొట్టి గురించి మాట్లాడతాము, పశువుల సాల గురించి మాట్లాడతాము, చివరిగా సత్రముల గురించి కూడా మాట్లాడతాం. కానీ ఒక ప్రధానమైన వ్యక్తి గురించి మాత్రం మనం ఎక్కువగా ఆలోచించము, ఆ వ్యక్తి గురించి మాట్లాడము. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఆ వ్యక్తి ఎవరో కాదు,
మరియకు ప్రదానము చేయబడిన యోసేపు గారి గురించి కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా తెలుసుకుందాం. క్రిస్టమస్ అనేసరికి ఎంతో సంతోషకరమైన వాతావరణం నెలకొల్పబడుతున్న ప్రపంచము యావత్తు కూడాను సరదా సంబరాలతో ఉన్నప్పటికీ యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు జరిగిన కొన్ని సందర్భాలలో యోసేపు పాత్ర ఎలాగుంది అని మనం ఆలోచిస్తే, సర్వలోకానికి రక్షించడానికి పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారిని రక్షించడానికే సంరక్షకుడిగా దేవుడు యోసేపుని పెట్టారు. అంటే ఈరోజు యోసేపు గురించి మనము చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు అందరి కోసం మాట్లాడిన మనము ఈ క్రిస్టమస్ సందర్భంలో అయినా సరే కనీసము యోసేపు గారి గురించి మనము మాట్లాడలేకపోతున్నాం. సుమారుగా బైబిల్ గ్రంథములో 8 మంది యోసేపులు మనకు కనిపిస్తారు. అందులో ప్రధానమైనగా పాత నిబంధనలో యోసేపు గారి గురించి మనం ఎక్కువగా తెలుసుకుంటాం. మనకి బాగా సుపరిచితమైన వ్యక్తిగా మనకు తెలుసు. కానీ అదే కన్యమరియమ్మకుతో ప్రధానము చేయబడిన ఈ యోసేపు గురించి మాత్రం మనకి సరైన అవగాహన లేకుండా పోయింది. ఎందుకంటే ఈయన గురించి ఎక్కువగా మనము తెలుసుకోలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే ఈయన ప్రస్తావన అన్నది కనీసంలో కనీసమైన ఈ క్రిస్టమస్ సందర్భంలో అయినా ఈయన గురించి మనము తెలుసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అయితే పాత నిబంధనలో యోసేపు కళలకి భావము చెప్పేవారిగా మనకి కనిపిస్తే, క్రొత్త నిబంధనలో ఈ యోసేపు దేవునిచే స్వప్నముల ద్వారాగా నడిపించిన వ్యక్తిగా మనము చూస్తాం. ఆయన ప్రతి నడవడిక కూడాను దేవుని ఆజ్ఞ మేరకే నడిపింపు జరుగుతుంది. మరియమ్మ గారి కంటే యోసేపుతోనే ఎక్కువగా దేవుడు కాంటాక్ట్లో ఉన్నారు. మరియమ్మ గారికి ఒక సందర్భంలోనే కలిసి మాట్లాడతారు. అమ్మా, నువ్వు గర్భము ధరిస్తావు, నువ్వు పరిశుద్ధాత్మని వల్ల గర్భము ధరిస్తావు అని ఒక సందర్భంలోనే మాట్లాడితే, యోసేపుతో మాత్రం 4 సందర్భాలలో మాట్లాడి యోసేపుకి గైడెన్స్ ఇస్తూ నడిపిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. యోసేపు గారి జీవితం గురించి కొన్ని విషయాలు మనం బైబిల్లోకి వెళ్ళి పరిశీలించి తెలుసుకుందాం. ఆయన విశ్వాసము కానీ, ఆయన దేవుని పట్ల నమ్మకము కానీ, ఆయన నీతిగాను చాలా గొప్పది. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే, మనము బస్సుల్లోనూ లేదా ఎక్కడైనా సరే కొన్ని ప్లేసుల్లో మనకి కనిపిస్తుంటుంది ఒక లెటర్, ఒక యాడ్ లాంటిది ఒక లెటర్ కనిపిస్తుంటుంది. ఏంటి అది తెలుసా? ఎక్కువగా మనకి బస్సుల్లో కనిపిస్తుంటుంది. స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం కదా, కనిపిస్తుంది. కానీ మనం గౌరవిస్తామో లేదో మనకి తెలుసు. కానీ యోసేపు స్త్రీలను గౌరవించినట్టుగా మనం చూడలేమండి. అంతగా స్త్రీలను గౌరవించాడండి. ఎందుకంటే ఆయన గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన నీతిపరుడు అని మాట్లాడుతున్నాడు. అంటే నీతిమంతుడైన వాడు స్త్రీలను ఎంతగా గౌరవిస్తారా అన్నది యోసేపు జీవితంలో మనము చూడగలం. ఒకానొక సందర్భంలో దేవదూత మరియ దగ్గరికి వచ్చి తనతో మాట్లాడి,
వెళ్ళిన తర్వాత తన గర్భవతి అని యోసేపుకు మరి ఎలా తెలుస్తుందో తెలీదు. మరి నేరుగా మరియమ్మ గారే చెప్పారో లేదా మరియమ్మ గారు ఇంకెవరికైనా చెప్తే వాళ్ళు వెళ్ళి యోసేపుకి చెప్పారో బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ మొత్తానికి అది యోసేపుకు తెలిసిన తర్వాత యోసేపు తన జీవితంలో తనకి రహస్యంగా విడనాడాలని ఉద్దేశించాడు. ఎందుకు రహస్యంగా ఆయన విడనాడాలి అని ఉద్దేశించారు అంటే ఒక బలమైన కారణం ఉంది. ఒక్కసారి ఆ సందర్భాలు బైబిల్ గ్రంథంలోనికి చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా విడనాడ ఉద్దేశించాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. మరియమ్మ మీద సర్వ హక్కులు కలిగినటువంటి యోసేపు మరియమ్మ గారిని ఎంతగా ప్రేమించాడు అంటే ఈ యోసేపు నిజంగా తనని అవమానపరచకుండా అసలు అది ఎలా జరిగింది, నిజంగా మరియ ఏమైనా నా దగ్గర అబద్ధం ఆడుతుందా, ఒకవేళ మరియ కానీ చెప్పి ఉంటే ఆ విషయం మరియ ఏమైనా అబద్ధం ఆడుతుందా, లేదంటే మరియ నిజంగా తప్పు చేసిందా అని ఎంత సతమతం అవుతుంటారు ఆ సందర్భాలలో. అది తెలిసిన తర్వాత యోసేపుకి ఈ విషయం తెలిసిన తర్వాత ఎంతగా తల్లడిల్లిపోతుంటాడు. ఒకవేళ గనక యోసేపు మరియమ్మని ఎంత ప్రేమించారంటే ఒకవేళ గనక నిజంగా యోసేపుకి ఇష్టం లేకపోతే తనని తీసుకొని వచ్చి ఎక్కడ నిల్చోబెట్టాలి, ఇశ్రాయేలీల గవెన్ల ముద్దు నిల్చోబెట్టాలి, సమాజ మందిరంలో నిల్చోబెట్టాలి. తనకి తీసుకొని వచ్చి తన గర్భవతి అయింది, తన కడుపులో ఉన్న బిడ్డకి నాకు ఎటువంటి సంబంధం లేదు, తన గర్భవతి ఎలాగైందో అని నలుగురు మధ్యకి తీసుకొని వచ్చి మరియమ్మని నిల్చోబెట్టే. ఒకవేళ మరియమ్మ పరిస్థితి ఏంటి, ఏం చేస్తారు వాళ్ళు? రాళ్లతో కొట్టి చంపాలి. దేని ప్రకారంగా? ద్వితీయోపదేశకాండం ప్రకారంగా, ద్వితీయోపదేశకాండము 20వ అధ్యాయం ప్రకారంగా రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు తనని తీసుకొని వచ్చి ఈ పెద్దల ముందు కానీ నిలిచోబెడితే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, తనకి ఆరాలు తీస్తారు. పోనీ అది నిజమని చెప్పించడానికి ఏమైనా ఆధారం ఉందా మరియమ్మ దగ్గర అంటే ఆధారం లేదు. ఇప్పుడు మరియమ్మ ఈ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచించి రాత్రులు నిద్ర పట్టక ఎంత వేదనకి గురి అవుతుంటారో ఒకసారి ఆలోచించండి. మానసికంగా ఆయన ఎంత వేదనకి గురి అవుతూ బాధపడుతూ ఉన్నారో ఒక్కసారి మనం ఆలోచించాలి. పోనీ చెప్తే నమ్మేటట్టుగా ఏమైనా ఉందా అంటే అది లేదు, చెప్తే నమ్మేటట్టుగా కూడా లేదు. పోనీ సాక్ష్యమా? ఏమీ లేదు. మరి ఏంటి పరిస్థితి? ఈ సందర్భంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. రహస్యంగా విడనాడి ఉద్దేశించాడు. లేదు, నేను రహస్యంగా నాకెడిపోయింది, తను ఎలా పోతే నాకేంటి, నిజంగా నాకు నిజాలు కావాలి అని యోసేపు గనక ఒకవేళ అదే ఆలోచనలో ఉంటే గనక ఏమవుతుంది? అక్కడ మరియమ్మని తీసుకొని వచ్చి పెద్దల ముందు నిలవబెట్టాలి. అది సందర్భంలో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మొట్టమొదటిసారిగా దేవుడు తనని దేవదూత తన స్వప్నమందు పంపించి మాట్లాడి, యోసేపు తను గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వల్లే తప్ప మరి వేరే ఉద్దేశం ఏమీ లేదు, కానీ
నువ్వు తనను చేర్చుకో అనేటప్పుడు నిజంగా వెంటనే లెగిసి వెళ్ళి తన భార్యనైనటువంటి మరియమ్మను హక్కున చేర్చుకున్నాడు. ఇప్పుడు మరియమ్మ పోషకారంతో పాటు ఇప్పుడు తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి కూడా పోషకారము బాధ్యత ఎవరి మీద పడింది అంటే యోసేపు మీద పడింది. ఇప్పుడు మరియమ్మను ఒక్కరే చూసుకోవడం కాదు, ఇప్పుడు మరియమ్మ కడుపులో ఉంటున్న బిడ్డకి కూడా సంరక్షణగా నిలబడాలి. అలాంటి సందర్భంలో తనకి ప్రసవ దినములు నిండాయి. ఇప్పుడు ప్రసవ దినములు నిండాయి, హ్యాపీగా ఉన్నారు అనుకునేసరికి వెంటనే రాజు ఔగుస్తు వల్ల ఒక ఆర్డర్ జారీ అయింది. ఎవరి ఊరికి వారు వెళ్ళి జనాభా లెక్కలు నమోదు చేసుకోవాలి అని. ఇది ఔగుస్తు వల్ల కలిగింది కాదు. ఈ ఆర్డర్ ఔగుస్తు వల్ల కలిగింది కాదు. మరి ఎవరి వల్ల కలిగింది ఈ ఆర్డర్? దేవుని వలన కలిగిన ఆర్డర్ ఇది దేవుని వలన కలిగిన ఆర్డర్. ఎందుకు దేవుని వలన కలిగిన ఆర్డర్ అంటే, ఒక సామాన్యులు వచ్చి యోసేపుకి మరియమ్మకి మీరు బెత్లెహేము వెళ్ళండి అంటే వెళ్ళే పరిస్థితుల్లో లేరు. ఎందుకు అంటే తన ప్రసవ దినములు అప్పటికీ నిండి ఉంది. ప్రసవ దినములు నిండేటప్పుడు బయటికి రావడానికి ఆడపిల్లలకి ఎంత బాధ కలుగుతుందో ఆ తల్లికే తెలుసు. ఆ బాధ, నడవలేని పరిస్థితి, ప్రశాంతంగా పడుకోలేని పరిస్థితి, ఎక్కడా కూడా ప్రశాంతంగా కూర్చోలేకపోయిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ప్రసవ దినములు నిండేటప్పుడు వీళ్ళు బెత్లెహేముకు వెళ్ళాలి అని చెప్తే గనక వీళ్ళు ఎవరైనా వింటారా? అయితే ఎప్పుడు వింటారు? ఏదైనా ఒక బలమైన కారణం అనేది జరగాలి, ఏదో ఒక బలమైన ఆర్డర్ రావాలి. ఎప్పుడైతే ఒక బలమైన ఆర్డర్ వచ్చిందో, ఆ బలమైన ఆర్డర్ వచ్చినప్పుడు అప్పుడు ఏమైంది? తప్పనిసరి పరిస్థితుల్లో మరియమ్మ యోసేపు ప్రయాణం జరిగింది. ఎక్కడ నుండి? నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాలి. ఇప్పుడు నజరేతు నుండి బెత్లెహేముకు వెళ్ళాలంటే నేరుగా వెళ్తే మధ్యన సమరయ ప్రాంతం అడ్డొస్తుంది వీళ్ళకి. సమరయ ప్రాంతంలో నుండి వీళ్ళు వెళ్ళరు. ఎందుకంటే అప్పటికి సమరయులకి యూదులకి సరిగ్గా పడేది కాదు. ఇప్పుడు సమరయ ప్రాంతంలో నుండి వీళ్ళు వెళ్ళాలి. ఇప్పుడు రోడ్లు ఏమైనా మనలాగా ఉన్నాయా? పోనీ సమరయ ప్రాంతం నుండి వీళ్ళు వెళ్ళారంటున్నా సరే, లేదా వేరే దిక్కల నుండి వెళ్ళా సరే, రోడ్లు ఏమైనా మనలాగా ఉన్నాయా? అన్నీ కూడా కదా. ఇప్పుడు అలాంటి రోడ్లు పరిస్థితి, అంత కొండ ప్రాంతం, ఆ కొండ ప్రాంతంలో నడాలి. నిండు చూలాలు నిన్ను పట్టుకొని బెత్లెహేముకు వెళ్ళాలి. నిజంగా ఎంత బాధో, ఎంత వేదనో. యోసేపు ఏమనుకోవాలి చెప్పండి? ఈ కర్మ నాకెందుకు, నాకు ఏటి బాధ అనుకుంటే గనక మరియమ్మ పరిస్థితి ఏంటి? అయినా సరే చాలా ప్రేమించాడండి మరియమ్మకి యోసేపు. విడనాడే ఉద్దేశం ఆ క్షణంలో కలిగినప్పటికీ కూడాను దేవదూత వచ్చి చెప్పిన తర్వాత హక్కున చేసుకున్నారు. తన బాగోగులంతా కూడా దగ్గరుండి చూసుకునేవాడండి. అంత గొప్పగా తనను ప్రేమించి తను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చారండి. బిడ్డ పుట్టేటంత వరకు కూడాను తనని ముట్టుకోలేదంటే ఎంత గౌరవించి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మరియమ్మకి ఎంత బాధ్యతను తీసుకొని ఉంటారో ఒకసారి ఆలోచించండి. మనకి బాధ్యతలు అప్పచెప్తే
ఇష్టమైతే చేస్తాం. మనమైతే మనకి ఏమైనా ఒకరు బాధ్యతలు అప్పచెప్తే మన సంఘంలో అది మనకి ఇష్టమైతేనే చేస్తాం, లేదనుకో పక్క వాళ్ళ మీదకి తోచేస్తాం. వాళ్ళకి చెప్పండి, వీళ్ళకి చెప్పండి అని సలహాలు ఇస్తాం. కానీ యోసేపు అలా కాదు. బాధ్యతను, బరువును బాధ్యతను అనుకున్నాడు. బాధ్యతను ఖచ్చితంగా నేను నెరవేర్చాలి అని చెప్పేసి నజరేతు నుండి ఇప్పుడు యెరూషలేము బెత్లెహేం ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలి. మొత్తానికి బెత్లెహేం ప్రాంతానికి వెళ్ళేటప్పుడు చదువుదాం, వాక్యంలోనికి వెళ్ళి కాస్త చూద్దాం. లూకా సువార్తకు వచ్చింది. లూకా సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కౌసర్ ఔగుస్తు వలన ఆజ్ఞాయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. ఇది ఆర్డర్ ఎక్కడి నుండి వచ్చింది అంటే ఒక రాజుగారి దగ్గర నుండి ఒక ఆర్డర్ వచ్చింది. ఔగుస్తు అని ఒక రాజు దగ్గర నుండి ఈ ఆర్డర్ వచ్చింది. కానీ మనం అనుకుంటున్నాం అలాగా, కానీ అది దైవ చిత్త ప్రకారంగా జరుగుతున్న ఆర్డర్. అది వాళ్ళు నజరేతులోనే ఉండిపోతే వాక్యము విరుద్ధం అయిపోద్ది. వాక్యము నెరవేర్చబడాలి అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేములోనే పుట్టాలి. చూద్దాం, అది కూడా ముందు చదవండి, అది కూడా చూద్దాం. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదియాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళాను అని మాటను ప్రయోగించబడక. ఇప్పుడు ఈ మాట ఇక్కడ పట్టుకొని మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడం. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడం. బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ వచనము నెరవేర్చబడాలంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలి? బెత్లెహేం ప్రాంతంలో పుట్టాలి. ఇంతకీ బెత్లెహేం ప్రాంతంలో ఎక్కడ పుట్టారు? ఆయన? గ్రీటింగ్ కార్డులో ఉన్నట్టుగా పుట్టారు ఆయన, లేదా పిల్లల స్కిట్లో చూపించినట్టుగా పుట్టారు ఆయన? ఎక్కడ పుట్టారు? అది ఎవరికి తెలియదు. బెత్లెహేం ప్రాంతంలో పుట్టారు అంతే, కానీ ఎక్కడ పుట్టారు అన్నది ఎక్కడ కూడా వ్రాయబడలేదు. దానికి మన వాళ్ళు కొంతమంది తీసుకొని వచ్చి ఏకంగా పశువుల సార్లకి అంట గెలిపిశారు. పశువుల సాల్లో పుట్టారని. పశువుల సాల్లో ఏమైనా పుట్టలేదు, పశువుల తొట్టెలో పరుండబెట్టారు. ఇంకా మీకు క్లారిటీ కావాలంటే చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. 6వ వచనం. వారక్కడ ఉన్నప్పుడు, లూకా సువార్త 2వ అధ్యాయం 6వ వచనం, వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక. 7వ వచనం, తన తొలిచూలు కుమారుని కని, బాగా వినాలి, తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున అన్న మాటను ప్రయోగించబడిందంటే సత్రానికి వెళ్ళక ముందే యేసుక్రీస్తు వారి జననము జరిగింది. సత్రానికి వెళ్ళక ముందే యేసుక్రీస్తు వారి జననము జరిగింది. పశువుల సాల్లో ఏం పొట్లే. సత్రానికి వెళ్ళక ముందే వారు తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆయన పశువుల తొట్టెలో పరుండబెట్టారు. లోకరక్షకుడు, జగత్ రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన మొట్టమొదటి దినం అదే మనం చేసుకుంటున్నాంగా, పుట్టిన రోజు. రైట్. తర్వాత గొర్రెల కాపరుల దగ్గరికేమో దేవదూతలు వెళ్తారు. ఆ గొర్రెల కాపరుల్ని కాస్త గొల్లలు చేసేస్తున్నాం మనం.
గొర్రెల కాపర్లను కాస్త మనం ఏం చేస్తున్నామంటే ఊత పదంగా వాడేస్తున్నాం. గొల్లలు అని. గొర్రెల కాపర్లు అంటే ఇప్పుడు మీకు ఆ ఎగ్జాంపుల్ అన్నీ నేను చెప్పలేను, కానీ ఎందుకంటే మనకి ఇచ్చిన సమయమే చాలా తక్కువ, ఇంకో పావు గంటలో నేను ముగించేయాలి కాబట్టి. రైట్, ఇంకా ముందుకు వెళ్దాం. మన వాళ్ళు రెడీ అని అయితే మీరు చెప్పమంటే నేను చెప్పేస్తాను, మీరు చేయలేతే చాలు. తెలుసు కదా, లాక్కొని వెళ్ళడం నాకు అలవాటే. రైట్, ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళి చెప్పారో ఆ గొర్రెల కాపర్లతోటి, వాళ్ళు ప్రచారం చేయడం ఇవన్నీ కూడాను మీరు 20వ వచనం వరకు కూడాను మీరు చూసుకోవచ్చు. 20వ వచనంలో వాళ్ళు వెళ్ళి గొర్రెల కాపర్లు వెళ్ళి ప్రచురం చేస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు వినాలి. యేసుక్రీస్తు వారు పుట్టిన తర్వాత మరియమ్మ గారు, యోసేపు గారు, యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు అంటే బెత్లెహేం ప్రాంతంలోనే ఉన్నారు. బాగా వినాలి, బెత్లెహేం ప్రాంతంలోనే ఉన్నారు వాళ్ళు. ఆ బెత్లెహేము ప్రాంతంలో ఉన్న తర్వాత యేసుక్రీస్తు వారికి 8 దినములు వచ్చింది. 8 దినములు వచ్చిన తర్వాత సున్నతి చేయబడింది. సున్నతి చేసిన తర్వాత ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? యెరూషలేం దేవాలయానికి తీసుకుని వెళ్ళారు 8వ రోజు. అది కూడా మనం ఆలోచించట్లేదు, దాన్ని కూడా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళు వెళ్ళింది 8వ తారీఖు కాదు, సున్నతి చెయ్యబడింది 8వ తారీఖు. చూద్దామా? చూడండి 21వ వచనం, చాలా జాగ్రత్త చదవండి. లోకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు, 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే నామం ఆయనకి పెట్టేశారు. ఆ పెట్టిన తర్వాత డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడ సున్నతి చేశారంటే యెరూషలేములో సున్నతి చేశారు అన్న ఆలోచనతోనే మనము 8వ రోజు యెరూషలేముకు తీసుకుని వెళ్ళారు అని చెప్పేసి చాలామంది చెబుతున్నారు. కానీ వాస్తవంగా అయితే వాళ్ళు 8వ తారీఖున వెళ్ళలేదండి. 8వ తారీఖు సున్నతి చేయబడ్డది. ఒకవేళ లేదు దినము, ఒక 8వ దినమును కనుక వాళ్ళు వెళ్ళినట్టుగైతే, 8వ దినమును కానీ వాళ్ళు వెళ్ళినట్టుగైతే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఏంటంటే ఇక్కడికి తీసుకొని వచ్చి ఆజ్ఞను లింక్ పెట్టారని మీరు అనుకోకండి, వాస్తవం అది. ఆజ్ఞ అతిక్రమమే పాపము చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ఒకరిని కాదు, యేసుక్రీస్తు పక్కన పెడితే కనుక కాసేపు మరియమ్మని యోసేపుని కలిపి రాళ్లతో కొట్టి చంపాలి ఆజ్ఞాతిక్రమ ప్రకారంగా. ఎందుకు అంటే పరిశుద్ధ స్థలములో కానీ లేదా పరిశుద్ధమైనవి కానీ కడగా ఉండేవారు ముట్టకూడదు. 8 ఒక్కసారి మీరు సంఖ్య లేవియాకాండము 12వ అధ్యాయము కనుక చదివితే ఈ వచనాన్ని మీరు డైరెక్ట్గా మనము 21 నుండి 22వ వచనం చదువుకొని వెళ్ళిపోతున్నాం. కాబట్టి మనకు ఎలా కనిపిస్తుందంటే 8వ రోజు సున్నతి పొందినట్టుగా యెరూషలేమునకు తీసుకుని వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనిపించవచ్చేమో. కానీ బాగా మీరు ఆలోచిస్తే కనుక మరియమ్మ గారు పరిశుద్ధమైనవి ఏమీ ముట్టుకోకూడదు. ఎప్పుడు ముట్టుకోవాలి అంటే ఒక స్త్రీకి మగపిల్లడు పుడితే 40 దినముల రోజున ముట్టుకోవాలి. ఏదైనా సరే పరిశుద్ధాలయంకి ఎప్పుడు వెళ్ళాలి అంటే 40 రోజులు నిండిన తర్వాత వెళ్ళాలి. అదే గనక ఒక స్త్రీకి ఆడపిల్ల కానీ పుడితే 80 రోజుల తర్వాత వెళ్ళాలి. ఇది ధర్మశాస్త్రంలో వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. లేవికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె 7 దినములు పురుటాలై ఉండవలెను. ఆమె తాను ముట్టినదై కడగానున్న దినముల లెక్కను బట్టి పురటాలై ఉండవలెను. 8వ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలెను. ఇదో 8వ దిన యేసుక్రీస్తు వారికి సున్నతి చేశారు. ఓకే,
ఆమె తన పరిశుద్ధి రక్తశుద్ధి కొరకు రక్త శుద్ధి కొరకు 33 దినములు ఉండాలి. 33 దినములు ఉన్న తర్వాత చదువునాను, కంటిన్యూ. తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనా ముట్టకూడదు. తన రక్తపు దినములు సంపూర్ణమైనంత వరకు తన పరిశుద్ధమైనవి ఏమీ ముట్టుకోకూడదు, పరిశుద్ధాలయంలోనికి వెళ్ళకూడదు. అంటే 8వ రోజునే ఆయన పరిశుద్ధాలయానికి తీసుకొని వెళ్ళారు అన్నట్టుగా మనం మాట్లాడుతున్నాం. చాలా తప్పండి, అది చాలా తప్పండి. ఎందుకంటే వాక్యానికి విరుద్ధం అది. ఎందుకు అంటే ఈ వచనాల ప్రకారంగా మరియమ్మ గారు కానీ యోసేపు గారు కానీ ఎప్పుడు తీసుకొని వెళ్ళాలి మరియమ్మ గారికి? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని తీసుకొని వెళ్ళారా? ఎంతమంది వెళ్ళారు? లూకాసు వార్తకి రండి, ఎంతమంది వెళ్ళారు? లూకాసు వార్త 2వ అధ్యాయము 21వ వచనం. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినం వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అనే పేరు ఆమెకు పెట్టేరి 8వ దినాన్ని సున్నతి అయిన తర్వాత పెట్టిన తర్వాత జరుగుతున్న సందర్భం చెప్తున్నాడు చూడండి మా లోకా గారు. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును తాము శుద్ధి చేసుకుని దినములు గడిచిపోయిన తర్వాత ప్రతి తొలిచూలు మగపిల్లని ప్రభువునకు ప్రతిష్ఠింపబడును అని ప్రభు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్లు ఆయనకు ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్లు గువ్వలైనను జతలైనను 2 పావురపు పిల్లలైనను బలిగా సమర్పించుటకును. 27కి వచ్చి అమ్మా. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చెప్పున బాగా వినాలి. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆమె 7 దినములు కడగా ఉండాలి, 33 దినాలు పొరటాలుగా ఉండాలి తన రక్త శుద్ధి కొరకు. అది నిండిన తర్వాత దేవాలయంలోకి అడుగు పెట్టాలామే. లేదు 8వ దినమనే మనం అనుకుంటే కనుక లేవీకాండంలో వ్రాయబడిన మాట తప్పు అయిపోతుంది. ఆలోచించండి రా. ఎప్పుడే చదువున్నాను 27. అంతట ధర్మశాస్త్రము చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు ఎంతమంది వెళ్ళారు? తల్లిదండ్రులు. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం ఇచ్చారు అని వీళ్ళకి ఏటి చేస్తారు వాళ్ళు? ఇప్పుడు యోసేపుని మరియమ్మని ఏటి చేస్తారు చెప్పండి? రాళ్లతో కొట్టి చంపాలి. ఇప్పుడు ఆ ఆజ్ఞ వీళ్ళకి తెలుసా? ఖచ్చితంగా తెలుసు. ఎందుకంటే పసిపిగ్గా చెప్పారు, మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళు చేశారు అని చెప్పేసి. చదువు నాన్న. యేసు దేవాలయంలో తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులు అతను ఎత్తుకొని ఇగో దేవుని స్తుతించుచు ఇట్లా నేను నాదా. ఇతను సిమియోన్ అనే ఒక ఇశ్రాయేలు రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి అండి. ఈ సిమియోన్ని ఏటి చేసాం తెలుసా మనం? ఈ సిమియోన్ని నేను విన్నాను రీసెంట్గా. ఈ సిమియోన్ని కాస్త క్రిస్మస్ తాత అని, శాంటో క్లాస్ని కాస్త క్రిస్మస్ తాతగా మనం చెప్పడం మొదలు పెడుతున్నామండి. మొన్న విన్నాను నేను. ఈ ఎవరు ఈ సిమియోన్ తాత అట, ఈ సిమియోను అట క్రిస్మస్ తాత అట. వాక్యానికి ఎంత విరుద్ధం అండి అది. తప్పండి అది. అలా వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడు మనం మాట్లాడకూడదండి. ఉన్న వాస్తవం చెప్పండి అంతే తప్ప ఏదో మనం చెప్పేయాలని చెప్పేసి వాక్యానికి ఎప్పుడు కూడా మనం విరుద్ధంగా మాట్లాడకూడదండి. ఎందుకంటే మనల్ని నడిపించేది వాక్యం, మనల్ని బ్రతికించేది వాక్యం, మనల్ని పరలోకానికి చేర్చేది వాక్యం అండి. ఆ వాక్యానికి విరుద్ధంగా మనం ఏమీ చేయకూడదండి. చాలా తప్పండి అది. అయిన తర్వాత సిమియోన్ తాత ప్రవచించడం మొదలు పెడతారు. ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ కదా, క్రిస్మస్ సంబరాల్లో మునిగి తేలుతున్నాం కదా, సంతోషకరమైన వాతావరణం కదా, చాలా హ్యాపీ కదా. యేసుక్రీస్తు వారు మనందరి కొరకు పుట్టారు, అది చాలా హ్యాపీ. కానీ అదే సందర్భంలో మరియమ్మ గారికి ఒక గుణపాన్ని గుచ్చుకునేంత వార్త వినిపించేటప్పుడు ఆ తల్లి కానీ భౌతికపరమైన తండ్రి కానీ ఎంత వేదనకి గురవుతారో ఒకసారి ఆలోచించండి.
సిమియోను ఏమని ప్రవచిస్తారో తెలుసా? 34వ వచనం. సిమియోను వారిని దీవించి, సిమియోను వారిని దీవించి, ఇదిగో చూడండి ఆయన ఎలాంటి దీవెనలు ఇస్తున్నారో చూడండి. మనము దీవెన అంటే ఏమనుకుంటాం? మనం దీవెన అంటే మాకు లేనివన్నీ వచ్చేయాలని మన దీవెనలు మనం అనుకుంటాం. మరియమ్మ గారు కూడా అలాగే కంగారు పడిపోయారు. దయాప్రాప్తురాలా అనగానే నాకు గొప్ప దీవెన వచ్చేస్తుంది అనుకున్నారు కదా. ఈ సిమియోను గారు కూడా వాళ్ళని దీవిస్తూ ఏమని చెప్తున్నారో చూడండి, చదువునాను. ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీలో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయనను నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసిపోవునని, ఒక ఖడ్గము దూరిపోవునని సిమియోను ప్రవచించారు. ఖడ్గం దూరిందా? చెప్పాను. మరియమ్మకి ఖడ్గము దూరిందా? ఖడ్గము దూరిందా? తన కళ్ళ ముందే తన కుమారుని కొర్రదాలతో కొడుతూ ముళ్ళ కిరీటం పెట్టి ఉమ్ము వేసి హేళన చేసి ఆ శిలువ మాను మీద 6 గంటలు ఆ మండు టెండలో నిలబెట్టేటప్పుడు ఆవిడ హృదయంలో గుణపము దూరలేదా? క్రిస్మస్ సంతోషపడడం తప్పులేదు, కానీ వాక్యాన్ని పక్కన పెట్టి నువ్వు చేస్తున్నావే అది చాలా తప్పు. అది వాక్యానికి విరుద్ధమైనవి చేయకు. దేవుడు మెచ్చినవి, దేవుడు సంతోషపడినవి నువ్వు చేస్తే దేవుడు ఇంకా నిన్ను గొప్పగా హెచ్చిస్తాడు. అక్కడ నుండి బాగా వినాలి. వీళ్ళు అప్పటి వరకు ఎక్కడున్నారు అనుకున్నారు? మరలా చెప్తున్నా, వీళ్ళు అప్పటి వరకు ఎక్కడున్నారు? ఈ 40 రోజుల వరకు వీళ్ళు ఎక్కడున్నారు అనుకున్నారు? బెత్లెహేము ప్రాంతంలోనే ఉన్నారు వాళ్ళు. అప్పటి వరకు కూడా వాళ్ళు నజరేతుకు వెళ్ళలేదు. ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నారు నజరేతుకి. ఇప్పుడు నజరేతుకు బయలుదేరుతున్నారు. అన్నాని ప్రవక్త ఒకరు ఉంటారుగా, ఆవిడ ఈ సిమియోను చెప్పిన మాటలని విన్న తర్వాత ఆవిడ ప్రకటన చేయడం మొదలు పెడుతుంది. అన్న ప్రవక్తని ఆవిడ మొదలుపెట్టిన తర్వాత అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ నజరేతు నుండి వచ్చారో ఆ నజరేతుకు అప్పుడు వెళ్తారు వాళ్ళు. మీరు చూస్తున్నట్టుగా అయితే మీరు 36 నుండి చదువు నాన్న, బాగుంటుంది. 36 నుండి చదువు. మరియు ఆషేరు గోత్రీకురాలైన పనుయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవక్తే ఉండెను. ఆమె కన్యత్వమును మొదలుకొని 7 పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయములో విడవక ఉపవాసము ప్రార్థనలతో రేయింపగలు సేవ చేయుచుండెను. ఆమె కూడా గడియ లోపలికి వచ్చి ఎప్పుడు ఆ గడియలోనే సిమియోను ప్రవచనం చెప్తున్నాడు కదా మరియమ్మతోటి. ఆ గడియలోనే తను కూడా వచ్చి దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తమును తీర్చిన పిమ్మట గలిలయలోని వెళ్ళారు. అప్పటి వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే నజరేతు ప్రాంతంలోనే బ్రతుకుతున్నారు, నజరేతు ప్రాంతంలోనే నివసిస్తున్నారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఎంటర్ అయ్యారు జ్ఞానులు. 3 జ్ఞానులు అంటున్నాం కదా, 3 బహుమతులను చూసి 3ని ఫిక్స్ చేసాం కదా. ఆ జ్ఞానులు అప్పుడు ఎంటర్ అవుతారు. అప్పుడు ఎంటర్ అయిన తర్వాత ఆ జ్ఞానులు నడిపించింది ఏంటి? తూర్పు దేశం నుండి వాళ్ళని నడిపించింది ఏంటి? నక్షత్రం. తూర్పు దేశం నుండి నడిపించిందా వాళ్ళని? అది కూడా కాదండి. తూర్పు దేశం నుండి నడిపించలేదండి వాళ్ళని. తూర్పు దేశం నుండి వాళ్ళని నడిపించలేదు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మేము ఆ నక్షత్రమును చూసి వచ్చాము. మేము ఈ యెరూషలేముకి ఎలాగొచ్చామంటే నక్షత్రము చూసాము. ఇదిగో యాకోబులో నుండి ఒక నక్షత్రము ఉదయిస్తుంది అన్న నక్షత్రము మేము చూసాము. ఆ నక్షత్రము చూసి ఇదిగో మీ రాజుల వంశములో నుండి రాజు పుడతాడు అనుకొని ఇదిగో మీ దగ్గరికి వచ్చాము
అని డైరెక్ట్గా హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడుగుతున్న సందర్భాన్ని చూసిన తర్వాత వాళ్ళకి నక్షత్రం ఎక్కడి నుండి నడిపించిందో మీకు చెప్తాను. చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? మేము ఆయన తూర్పు దేశమున మేము ఆయన నక్షత్రమును చూసి ఆయనను పూజింపవచ్చు. ఇప్పుడు నిజంగా గనక వాళ్ళకి నక్షత్రం గనక నడిపిస్తే తూర్పు దేశం నుండి ఎక్కడికి నడిపించాలో చెప్పండి. ఎక్కడికి నడిపించాలి? నిజంగా కనుక వాళ్ళకి నక్షత్రం నడిపిస్తే యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారో అక్కడికి నడిపించాలి. హేరోద్ దగ్గరికి ఎందుకు తీసుకుని వెళ్తాడు? హేరోద్ దగ్గరికి తీసుకుని వెళ్ళకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఎందుకు నక్షత్రము వాళ్ళని తూర్పు దేశం నుండి నడిపించలేదు అంటే దానికి బలమైన కారణం ఏంటంటే ఒక ప్రవచనం ఒకటి నెరవేర్చబడాలి. అక్కడ ఒక ప్రవచనము నెరవేర్చబడాలి. ఆ ప్రవచనము నెరవేర్చబడడానికే వీళ్ళని తూర్పు దేశంలో నుండి నడిపించలేదు నక్షత్రం. వీళ్ళు వెళ్ళి హేరోదుతో మాట్లాడిన తర్వాత హేరోదు వీళ్ళని రహస్యంగా పిలిచి మీరు వెళ్ళి రండి, నేను కూడా వాళ్ళని ఆయన పూజిస్తాను, మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పిన తర్వాత ఎక్కడ రాజుకోటలో నుండి వీళ్ళు బయటికి వచ్చిన తర్వాత వీళ్ళు తూర్పు దేశంలో ఏ నక్షత్రం అయితే చూశారో ఆ నక్షత్రం మరలా అప్పుడు కనిపిస్తుంది వీళ్ళని. అప్పుడు కనిపించి అప్పుడు నడిపించడం మొదలు పెడుతుంది క్రీస్తు వారి దగ్గరికి. ఎప్పుడు నడిపించడం మొదలు పెడుతుంది? చదువుదాం, కిందకి రానన్న 8వ వచనం. మీరు 4 వచనాలు చదివినాన్న. 8వ వచనం చదివి డైరెక్ట్ టైం లేదు కాబట్టి. మీరు వెళ్ళి ఆ శిశువును విషయమై జాగ్రత్తగా విచారం తెలుసుకొని నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరు పోవుచుండగా, బాగా వినాలి, బయలుదేరి పోవుచుండగా మరలా తూర్పు దేశంలో ఏ నక్షత్రం అయితే చూశారో ఆ నక్షత్రం మరలా వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది. చదువునాను. వారు తూర్పు దేశమున చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా ఆ శిశువు ఎక్కడైతే ఉన్నాడో అక్కడి వరకు కూడా వాళ్ళని నడిపించింది. వాళ్ళకి ఇంతకీ ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? లూకా సువార్త 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా వీళ్ళు ఎక్కడున్నారు? నజరేతులో ఉన్నారు. వీళ్ళు నజరేతు వరకు వీళ్ళని నడిపించింది. జ్ఞానులు ఎక్కడి వరకు నడిపించింది? నజరేతు వరకు నడిపించింది. కానీ హేరోదు ఏమనుకుంటున్నారంటే బెత్లెహేములో పుట్టాడు కాబట్టి బెత్లెహేములోనే ఉన్నాడు అనుకుంటున్నారు. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఎందుకు వీళ్ళకి నక్షత్రం నడిపించలేదు అంటే తూర్పు దేశం నుండి యెరూషలేము ఎవరు హేరోదు మహారాజు వరకు ఎందుకు నడిపించలేదు అంటే ఒక ప్రవచనం నెరవేర్చబడాలి అన్నాను కదా. ఆ ప్రవచనం ఏంటంటే వీళ్ళు డైరెక్ట్గా నక్షత్రము డైరెక్ట్గా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిపోతే హేరోదు చాలామంది పసిపిల్లల్ని ప్రాణాలు తీయాలి, వచనము నెరవేర్చబడాలి. రామాలో అంగలార్పు అన్న మాటను మనకి తెలుసు కదా. చూద్దాం, అది కూడా చూద్దాం. 16వ వచనం నుండి చదువుదాం. ఆ జ్ఞానులు తాను అపహసించురని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకునే కాలమును బట్టి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాం, మర్చిపోయాను. ఈ విషయం అలాగ ఉంచండి. ఎప్పుడైతే జ్ఞానులు యేసుక్రీస్తు వారిని పూజించి వీళ్ళు బయటికి ఎలాగొచ్చారో, రాత్రి వేళ యోసేపుకి దర్శనమందు మరలా దూత ప్రత్యక్షమవుతుంది. అది రాత్రి సమయం, బాగా వినాలి, రాత్రి సమయం. అది ఇమ్మీడియట్గా దూత ఏం చెప్తుంది అంటే, బాబు నువ్వు ఈ శిశువును పట్టుకొని ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళిపో తెలుసా? ఐగుప్తుకి వెళ్ళిపో అన్న మాట ఎప్పుడైతే యోసేపు చెవిని పడుతుందో ఇమ్మీడియట్గా యోసేపు తన భార్య అయిన మరియని లేపి శిశువును పట్టుకొని మరలా ప్రయాణం మొదలు పెడతారు. ఎక్కడికి మొదలు పెడతారు తెలుసా? ఐగుప్తు వరకు ప్రయాణం.
ఎందుకు ఈవిడ 40 దినాలు బాలింతరాలా కాదా? బాలింతరాల్లోనే ఉందా? అంటే సుమారుగా ఒక 3 నెలలు ఆడపిల్లలు మరి మగపిల్లడు పుడితే 6 నెలలు సంవత్సరం పాటు నాన్ వెజ్ సరైన ఫుడ్ కూడాను తినరని చెప్పేసి చెప్తుంటారు. పథ్యం ఉండాలి అని చెప్తుంటారు. ఇప్పుడు మరియమ్మ గారికి అన్ని పథ్యాలే. ఇప్పుడు ఆ పథ్యంలో ఉన్న మరియమ్మ గారికి ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? ఎంత కష్టం అది, ఎంత ఓపిక ఉండాలి. మనిషి బెడ్ మీద ఉండేటప్పుడు బెడ్ మీద ఉన్న మనిషికి ఏ ప్రాబ్లం ఉండదండి. మనిషి పేషెంటే బెడ్ మీద ఉన్నాడు అనుకో, తనకి హ్యాపీ బెడ్ మీద ఉంటాడు. చూడు, అక్కడ నుండి ఇంటికి అక్కడికి తిరుగుతుంటారు చూడు, మందులకి గిందులకి. వాళ్ళకి ఉంటుందండి బాధ. తిరిగేవాడికి తెలుస్తుంది అన్నది సామెత ఒకటి మనకి పెద్దలు చెప్తుంటారు. మోసేవాడికి తెలుస్తుంది కావిడి బరువు అని. ఇప్పుడు యోసేపుకి తెలుస్తుంది బరువు. ఎంత బరువును మోసుకొని వెళ్ళాలండి. అది కూడా వేరే ప్రదేశానికి వెళ్ళాలి, వేరే దేశానికి వెళ్ళాలి. ఇంతకీ అక్కడ వెళ్ళి అక్కడ మరలా దూత ప్రత్యక్షమైనంత వరకు అక్కడే ఉండాలి. అక్కడ ఇల్లు వెతకాలి, ఉండడానికి ఏదో ఒక ఉద్యోగం చేయాలి. ఇంతకీ ఆయన ఉద్యోగం ఏంటి? దీని గురించి ఒకరోజు మాట్లాడదాంలేండి. వడ్లవాని కుమారుడు అన్న మాట మనకి మత్తయి సువార్తలోను, లోకా సువార్తలోను, యోహాను సువార్తలో కనిపిస్తుంది. మత్తయి సువార్తలోను, యోహాను సువార్తలో ఇతను వడ్లవాని కుమారుడు కాదా అన్న మాటను మనకి వినిపిస్తుంటుంది. హలో, ఇతను వడ్లవాని కుమారుడు కదా అని. ఇతను వడ్లవాని కుమారుడు ఏంటి? రాజుల వంశంలో నుండి వచ్చారు కదా వీళ్ళు. దావీదు మహారాజు దగ్గర నుండి మనం ఆలోచిస్తే రాజుల వంశంలో నుండి వచ్చారు కదా. ఇతను వడ్లవాని కుమారుడు ఎలాగవుతాడు? దాని గురించి ఒకసారి మాట్లాడదాం లేండి. రైట్. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత శిశువుని మరియమ్మని చూసుకోవాలి. దేవదూత వచ్చి మరలా చెప్పేంత వరకు కూడా పరాయి దేశంలోనే తలదాచుకోవాలి. ఎంత కష్టం చూడండి యోసేపుకి. అయినను యోసేపు బాధను ఎట్టి పరిస్థితుల్లో కూడాను బయటికి చెప్పగా తనలోనే దాచుకుంటూ యేసుక్రీస్తు వారిని కంటికి రెప్పలాగా, యేసుక్రీస్తు వారు కన్న తండ్రి అయిన దేవుడు ఏ ఆర్డర్ అయితే వేశాడో ఆ ఆర్డర్ ప్రకారంగా చూసుకోవలసిన సర్వ బాధ్యతలు యేసుక్రీస్తు వారు బోధించే వరకు కూడాను, అంటే యేసుక్రీస్తు వారు బోధనకి 30 సంవత్సరాల వరకు కూడా పోషాకారం అంతా కూడా ఇప్పుడు యోసేపే చూసుకోవాలి. రైట్. యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోతారు. ఆ పై వచనాలు మీరు చదువుకున్నట్టుగా అయితే యోసేపు ఐగుప్తుకు వెళ్ళిపోతారు. చదువున్నాను, కంటిన్యూ చేయి త్వరగా. ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన, బాగా వినాలి, ఆ జ్ఞానులు అపహసించారని హేరోదుకి కోపం వచ్చింది. ఎందుకు హేరోదుకి కోపం వచ్చింది? నిజంగా గనక హేరోదు నక్షత్రం గనక నడిపిస్తే హేరోదుకి ఆ విషయమే తెలిసేది కాదు. కానీ వచనము నెరవేర్చబడాలిగా. కింద వచనం, రామాలో హంగలార్పుడు వినిపించాను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. మీరు ఇదంతా కూడా ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 31వ వచనం, అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది ఈ వచనం. దీని అక్కడ మాట ఇక్కడ నెరవేర్చబడాలి అని చెప్పేసి ఇలాగ యేసుక్రీస్తు అని మరలా యోసేపుకి ఇది అయిపోయిన తర్వాత మరలా యోసేపుకి దర్శనమందు దూత ప్రత్యక్షమై మరలా నువ్వు నీ దేశానికి వచ్చే, మరలా నువ్వు నీ దేశానికి వచ్చే, నీ ఊరికి నువ్వు వెళ్ళిపో అనేటప్పుడు మరలా అక్కడి నుండి యోసేపుకు భయమే. యోసేపుకి అక్కడికి వెళ్ళడానికి భయమే. ఎక్కడికి వెళ్ళారు అనుకున్నారు? యెరూషలేముకి వెళ్తాడు. మరలా నజరేతుకు వెళ్ళడు. దేవుడు కలగజేసుకొని మరలా లేదు నజరేతుకు నువ్వు వెళ్ళిపో అనేటప్పుడు అప్పుడు లెగిసి నజరేతుకు వెళ్తాడు. యేసుక్రీస్తు వారు తన మరియ గర్భములో పడిన దగ్గర నుండి యేసుక్రీస్తు వారు తిరిగి పెద్దవాడై బోధించేంత వరకు కూడాను తన పాలన తన సంరక్షణ అంతా కూడాను యోసేపుదే బాధ్యత. అంతటి
గొప్ప వ్యక్తి యోసేపు. లోకరక్షకుడు రక్షించడానికి పుడితే ఆ రక్షకుడికే సంరక్షకుడు ఒక బాధ్యతను పెట్టాడు దేవుడు యోసేపుకి. కానీ యోసేపు ఎక్కడా కూడాను తొలగిపోక తనకిచ్చిన బాధ్యతను కడ వరకు కూడాను అలాగా తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు వారు మరణించేటప్పుడు కనాను విందులో కూడాను మరియమ్మ కనిపిస్తారు, మరియమ్మ కుమారులు కనిపిస్తారు, కానీ అక్కడ యోసేపు కనిపించరు. అలాగే యేసుక్రీస్తు సిలువ దగ్గర కూడా మరియమ్మ గారు కనిపిస్తారు, కానీ యోసేపు కనిపించరు. అంటే అప్పటికే యోసేపు కాలం చెల్లించి ఉండాలి. కనుక ప్రియసంగమా, యోసేపుకి ఇచ్చిన బాధ్యత ఈరోజు మనకి కూడా దేవుడు ఇస్తున్నాడు. సంఘాన్ని కాపాడవలసిన బాధ్యత మనది. యేసుక్రీస్తు కొరకు బ్రతకవలసిన బాధ్యత మనది. కానీ మనకి మన బాధ్యతలే ఎక్కువైపోయి క్రీస్తు బాధ్యతలను మర్చిపోతున్నామేమో. క్రిస్టమస్ సంబరాల్లో మునిగి తేలుతున్నావు, మంచిదే, కానీ వాక్యం ప్రకటించే విషయము మర్చిపోతున్నావేమో. ప్రాముఖ్యమైనది వాక్యం ప్రకటించడం. అది మనందరము ఒకనాడు దూతలు చేసేది, వాళ్ళ తర్వాత జ్ఞానులు గొర్రెల కాపరులు చేశారు. ఈరోజు మనము కూడా సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తున్నాను. సకలాశీర్వాదాల కారణభూతుడైన నా ప్రియ పరలోకపు తండ్రి, అయా మీ పిల్లలకి నాయన యోసేపు జీవితంలో కొన్ని విషయాలు చెప్పి ఉన్నాను తండ్రి. అలాగే నాయన తండ్రి, లేఖనముల్లో మీరు రాయించిన మాటల యొక్క సారాంశాన్ని నాయన తండ్రి మీ పిల్లలకు చెప్పి ఉన్నాను తండ్రి. వాటిని అర్థం చేసుకొని ప్రకటించే విషయంలో నాయన తండ్రి, మేమందరము నాయన సత్యవాక్యాన్ని ప్రకటిస్తుండగా విజయం పొందినట్లు మీ కృప సాయం దయచేయమని ఈరోజు కూడికి పెట్టుకుంటున్న కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, నాకు కూడా ఇంతటి జ్ఞానాన్ని ఇచ్చి నడిపించినందుకే వందనాలు చెప్తూ ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.